వ్యూవర్స్, బాబు అండ్ బచ్చు పేర్లు చాలా క్యూట్ గా స్వీట్ గా నీట్ గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాకా డాగ్స్ గురించి చూసాం, ఇప్పుడైతే అబ్బా కిస్ ఇస్తాను అంటుంది ఇది. వద్దే ఆగు బ్యా వినట్లే. సో ఎన్ని మీకు వదిలేస్తున్నారు అనమాట. కొంచెం కూల్ గా అగ్రెసివ్ గా ఉన్నాయి ఇప్పుడు దాకా. ఇదైతే పాపం అలసిపోయింది. నాకు స్పెక్స్ కూడా వద్దని ఇసిరి పడేసింది పక్కకి బాబు అండ్ బచ్చు. సో డాగ్స్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు క్యాట్స్ విషయానికి వచ్చేసాం. చూస్తున్నారు బాబు అండ్ బచ్చు. సో ఎనీవే ఏంట్రా మ్యాటర్ అని చూస్తే యాక్చువల్గా క్యాట్స్ క్యూర్ కేర్ సెంటర్ అనమాట. సో దీని గురించి మనం ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. సో క్యాట్ షెల్టర్ అనమాట. దీనికి సంబంధించినటువంటి క్యాట్స్ ఏవైతే ఉంటాయో లాట్ ఆఫ్ క్యాట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాట్స్, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనకు దొరుకుతాయి అనమాట. సో బీ హార్ట్ఫుల్ అబౌట్ ఆల్ యానిమల్స్. యానిమల్స్కి సంబంధించి మనం ఖచ్చితంగా అంటే ఈ రోజుల్లో మనుషుల కంటే యానిమల్స్ బెటర్ అనే థింగ్స్ సో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ దానికి సంబంధించి గ్రూమింగ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ పెట్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో ఒక సపరేట్ ఒక ఫ్లెక్స్ కూడా వేసేసారు. దానికి సంబంధించి ఎక్స్పోజ్ చేయాలని ఈ క్యాట్స్ కి సంబంధించి సపరేట్ గా షెల్టర్ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు క్యూర్ చేస్తూ దానికి సంబంధించి మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో దాని గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. ఎక్కడి నుంచి? నేను నెల్లూరు ముల్లాపేట గేట్ సెంటర్ మాది. నేను గత 6 years నుంచి క్యాట్ షెల్టర్ గా చేస్తూ ఉన్నాను. బట్ నేను పబ్లిసిటీగా బయటికి రాదు. ఈవెన్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఏది పెట్టాను. ఈ 5 years లో నేను క్యూర్ చేస్తాను, షెల్టర్ ఇస్తాను అండ్ ఫ్రీ సర్వీస్ అనమాట నాది సర్వీస్ అంతా ఫ్రీ ఉంటుంది. అంటే ఇక్కడ జరగని ఆపరేషన్ చెన్నై, హైదరాబాద్, తిరుపతికి వెళ్తాను, అక్కడ చేయించుకొని వస్తాను. అది సక్సెస్ అయితే అవుతాయి, బట్ సక్సెస్ కానీ అది మన చేతిలో లేదు, అది పైవ దేవుడి చేతిలో ఉంది. సో మాక్సిమం త్రూ అవుట్ నేను బాగా తెలుసు, ఒక సైకో లాగా తెలుసు అనమాట. ఒక క్యాట్ సైకో అనేది నాకు పేరు పెడతారు. అంటే క్యాట్ సైకో అంటే నేను ఏది హాని జరగకూడదు క్యాట్ వరకు. డాగ్స్ కొంచెం చూస్తాను, బట్ క్యాట్ వరకు ఏంటంటే ఎటువంటి క్యాట్ కదా నా దగ్గర రావాలి, క్యూర్ అవ్వాల్సిందే అని నేను కొంచెం బాగా గ్యారంటీగా తీసుకుంటాను కస్టమర్స్ నుంచి. బట్ కస్టమర్ కూడా ఫ్రీగా తీసుకుని చేసేస్తాను. అమౌంట్ విషయాల్లో నేనైతే రాను. అమౌంట్ విషయాల్లో నేను తీసుకుంటూ దేవుడు ఇస్తాడు, నేను చేయాలి. బట్ నాకంటూ పేరెంట్స్ ఎవరు లేరు. నాకు మదర్, నేను, మా సిస్టర్ తప్ప నాకు ఎవరు ఫ్యామిలీస్ లేదు. సపోర్ట్ అయితే ఎవరిది ఏం లేదు. బట్ నా సొంత అమౌంట్ అనేది నా ప్లాట్స్ కానీ నా ఉన్న అమౌంట్స్ అన్ని సేల్ చేసేసుకుంటూ మనం గడిచేది దీని వల్ల. ఇంకా నాకు లైఫ్ వేరే థాట్స్ ఏం లేదనమాట. ఫ్యూచర్ ప్లానింగ్స్, మ్యారేజెస్ వల్ల, పెళ్లి, పిల్లలు ఏమీ వద్దు. ఉన్న ఇవి బ్రతుకున్నంతగా నేను బ్రతుకుంది ఇది బాగుండాలి. అలాగా మాక్సిమం ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాట్స్ 7 years లాస్ట్ దా క్యాట్స్ ఉన్నాయి. మేబీ ఇంకా ఒక 20 years దాకా లాంగ్ టైం రావాలి అని మాత్రం నేను బాగా పోషిస్తాను అనమాట. మనం తినకపోయినా వీళ్ళకి పెట్టాల్సింది తప్పదు కదా. డైలీ కేరింగ్ ఉంటుంది, ప్రతి డే కేరింగ్, ప్రతి డే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళాను అంటే నెగ్గా వస్తుంది అనే ఉద్దేశంతో నా కేసెస్ మ్యాక్సిమం తీసుకోరు. ఎందుకంటారండి డైలీ నేను వెళ్తున్నానంటే నా కోసం ఏం కాదు కదా, వీటికి సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని క్యాట్స్ మెయింటైన్ చేస్తానంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అంటే క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ, లివర్. సో వాళ్ళకి మీ పేరు? సో నగ్మా, నా పేరు మొహమ్మద్ నగ్మా సోనా. నెల్లూరులో నాకు చాలా బాగా తెలుసు, వీటి వల్ల బాగా తెలుసు. అండ్ అమౌంట్ విషయాలకు వస్తే ఎవరైనా తోటి వాళ్ళు ఎంత పెద్ద రిచ్ మనుషులు ఉన్నారు, ఎవరు కూడా కొంచెమైనా సహకరించి బిస్కెట్స్ అట్లీస్ట్, మెడిసిన్స్ అట్లీస్ట్ ఏది చేయరు. నేనైతే అది బ్రాండ్ గా పెట్టుకుంటే సంథింగ్ రావచ్చు నాకు, బట్ నేను బ్రాండ్ గా పెట్టట్లేదు. నాకు అవసరం ఏందండి పబ్లిసిటీ చేయడము. జస్ట్ ఇప్పుడు వచ్చానంటే జస్ట్ చూస్తున్నారు, జస్ట్ కోసం వచ్చాను. కానీ దాంట్లో నేనేం సేలింగ్ అని పెట్టలేదు, సర్వీస్ అని పెట్టాను. దట్స్ ఇట్. సర్వీస్ అనేది ఏంటంటే ఫ్రీ సర్వీస్. మీరు ఎవరైనా తీసుకోరండి, నేను ఫ్రీగా చేస్తాను. ఓకే, సూపర్ అండి. మొహమ్మద్ నగ్మా సోనా గారు వారి యొక్క ఆవేదన ఏదైతే ఉందో దాన్ని తెలియపరిచారనమాట. బేసిక్ గా డాగ్స్ లవర్స్ ని చాలా మందిని చూసాను, కానీ క్యాట్ లవర్ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో సైకో అని చెప్పి అంటే అంత ప్రేమ, అంత పిచ్చి అనేది ఉంది. సో వాటి కోసం ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ చెన్నైకి కూడా వెళ్తారు. సో వాటికి సంబంధించి మనిషినే పట్టించుకుని రోజులండి. ఆంధ్రాలో కాదు, ఇండియాలో ఎవరి దగ్గర ఉండవు. సెవరల్ టైప్స్ ఉంటాయి, సెవరల్ పేషెంట్స్ ఉంటారు, సెవరల్ క్రిటికల్ కండిషన్. అవి చూస్తే ఎవరైనా ఏడ్చేస్తారు. ఈవెన్ కళ్ళు, గుడ్డి, కుంటి అవన్నీ ఉంటాయి నా దగ్గర. అన్ని పర్సన్స్ వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే ఆ విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక క్యాట్ ని, ఒక 2 cats ని మెయింటైన్ చేయలేరు. అలాంటిది నేను 35 cats ని మెయింటైన్ చేస్తానంటే మీరు నెల్లూరు కాదు, ఆంధ్రాలో కూడా ఎత్తుక్కోండి, మీరు అక్కడ కనబడదు. ఎవరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే అది నా సాటిస్ఫై అవ్వలేదు. దేవుడు నాకు ఏం మైండ్ లో ఇచ్చాడో నాకైతే తెలియదు, బట్ నేను చేస్తున్నాను సర్వీస్ ఫ్రీగా. కానీ నాకు 10 మంది సహకరించండి అంటున్నాను. అది కూడా అమౌంట్ పరంగా నాకు వద్దు. జస్ట్ మెడిసిన్ బిస్కెట్స్ ఇస్తే చాలు. నా కంటే నేను పడుతున్నాను, నేను తిరుగుతాను. ఈవెన్ నా హెల్త్ కూడా ఆలోచించట్లేదు. మొత్తం వీటి మీద అయిపోతుంది నా లైఫ్ అంతా.
సూపర్ అండి. ఎనివే కంగ్రాచులేషన్స్ మీ సర్వీస్ మైండెడ్కి. మహమ్మద్ నగ్మా సోనా గారు వారి యొక్క ఆవేదన అయితే తెలియపరిచారు కాబట్టి తప్పకుండా, సో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు, బట్ పర్టికులర్గా వాటికి ఫీడింగ్ సంబంధించి ఫుడ్ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరైతే ఖచ్చితంగా సర్వీస్ చేయండి అని చెప్పారు కాబట్టి, సో నేను మరొకసారి అయితే చెప్తున్నాను, క్యాట్స్ క్యూర్ కేర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు బ్యాక్ సైడ్ 8712914870 మేడం, లాస్ట్ 70. సో క్యాట్ షెల్టర్ అని చెప్పి ఒక పర్టికులర్ పేరుతో బీ హార్ట్ఫుల్ అబౌట్ ఆల్ యానిమల్స్ అని చెప్పి ఒక మంచి కొటేషన్తో, బేసిక్గా క్యాట్ లవర్ కాబట్టి డాగ్ లవర్స్ చాలా మంది ఉంటారండి, కానీ క్యాట్ లవర్ క్యాట్ని సంరక్షించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి దానికి సంబంధించి సో అందరికీ ఒక అవేర్నెస్ కల్పిస్తూ సర్వీస్ మైండెడ్తో, సో ఎటువంటి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదని ఓపెన్ మైండెడ్తో హార్ట్ఫుల్గా చెప్పారు కాబట్టి, ఎనివే తప్పకుండా ఎవరైనా క్యాట్ లవర్స్ యానిమల్ లవర్స్ ఉంటే రండి. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం మీకే ఇచ్చారు. నేను ఎవరికి ఇంటర్వ్యూ నా లైఫ్ లో ఎవరికి పిలవలేదు, ఎవరికి ఇవ్వలేదు, అడిగినా నేను వద్దన్నా, ఎందుకంటే పబ్లిసిటీ చేయడం నాకు అవసరం లేదు. బట్ అది బయటికి రావాలి, ఆటోమేటిక్ అది రావాలి. అది మనం చెప్పుకొని మనం చేసుకోవాలి. మనం ఫేస్బుక్ లో మాకు షేర్ చేయండి, నాకు లైక్ చేయండి. నాకు అవసరం ఏం రాలేదు ఇప్పటికీ. నాకు అవసరం ఏం చాలా మంది అంటారు షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు అవసరం ఏంది? వీళ్ళని చూస్తే ఎవరు చూసినా 90% కళ్ళు ఏడ్చి పెట్టేస్తారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ నా దగ్గర ఉన్న లిస్ట్ చూస్తే 35 క్యాట్స్ ఎవరు పెట్టగలుగుతారు, ఎవరు సేల్ చేయాలి? అందరూ ఏమంటే సేల్ చేయండి. నాకు సేల్ అవసరం లేదండి, సేల్స్ అవసరం లేదు. నాకు ఇచ్చిన వాళ్ళు దాదాపు 20 మెంబర్స్ నాకు ఇచ్చారు అడాప్షన్కి. నేను అమ్ముకోవచ్చు కదా, ఎందుకు అమ్ముకోవట్లేదు? నేను త్రూ అవుట్ డాక్టర్స్ అందరూ మీరు వెళ్ళి డాక్టర్స్ అడగండి నేను ఎవరు అనేది మొత్తం మీకు స్టోరీ చెప్పేస్తారు వాళ్ళు. సో ఎనీవే ఫైనల్గా కట్టే కొట్టే తెచ్చానట్టు షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేశారు. సో ఫైనల్లీ అడ్రస్ చూస్తే గ్రూమింగ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ పెట్స్ అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అండ్ కన్సల్ట్ అని చెప్పి, సో కొండాయిపాలెంలో 25-1666 అనే ఒక అడ్రస్కి సంబంధించి కొండాయిపాలెం గేట్లో మన నెల్లూరు. సో ఆబ్వియస్లీ పిన్ కోడ్ అయితే ఐడియా ఉంటుంది. సో చూసారు కదా, తప్పకుండా ఈసారి మొహమ్మద్ నగ్మా సోనా గారిని కాంటాక్ట్ అయ్యి సో వాటికి సంబంధించి మీరు ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అండ్ సర్వీస్ మైండెడ్తో మాత్రమే ఆవిడ చేస్తున్నారు అండ్ ఓపెన్ హార్ట్గా. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈ ప్రోగ్రామ్ కూడా అలా కుదిరిపోయింది. సో ఆవిడ మమ్మల్ని పిల్లలేదు, మేము అన్ఎక్స్పెక్టెడ్ రావడం. సో క్యాట్స్ చాలా క్యూట్గా ఉంటాయి, నేను కూడా బేసిక్గా అనిమల్ లవర్ని కాబట్టి అలా వచ్చేసాను. ఏదైనా చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్ సైనింగ్ ఆఫ్.